జనగాం జిల్లాకి సర్వై పాపన్న పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. దీంట్లో మద్దతు ఇవ్వడానికి బహుజనులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గిద్దె రామనర్స్ అన్న కూడా ఇక్కడికి రావడం జరిగింది. తన యొక్క పాటల రూపంలో, తన కవిత్వం రూపంలో ఇప్పటివరకు అందరికీ కూడా తన యొక్క పూర్తిగా వివరించడం జరిగింది. తన యొక్క వాయిస్ తీసుకుందాం. ఈ యొక్క బహుజనుల యొక్క మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది, ఈ జిల్లాకి పేరు పెట్టడానికి వాళ్ళ యొక్క మద్దతు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అన్న చెప్పండి. ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ లో జనగాం జిల్లాకి సర్వై పాపన్న పేరు పెడతామని ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. కానీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇప్పుడు దాన్ని మర్చిపోయారని చాలా వరకు ఇక్కడ ధర్నా చేసేదాకా వచ్చింది. ప్రధానంగా ఏంటి కారణం? పేరు పెట్టడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? బహుజనుల రాజ్యాధికారం దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యతగా ముందుకు కదులుతా ఉన్నాయి. రేపు రాబోయే రోజులలో దళిత బహుజన వర్గాలది రాజ్యాధికారం ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము కళ్ళ చూస్తామని అనుకుంటున్నాం. మొన్న మేము జరిగినటువంటి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో 1,00,000 డబ్బుల వేల గొంతుల కార్యక్రమంలో కూడా సబ్బండ వర్గాలు మాకు మద్దతు ఇచ్చాయి. మేము కూడా అదే విధంగా ఇది పోరాటాల గడ్డ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి గడ్డ. ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి గౌడ సంఘాలకి ఆరాధ్య దైవం అన్నటువంటి సర్వై పాపన్న గారి పేరు పెట్టడంలో తప్పేం లేదనుకోని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పేరు పెట్టి ఈ యొక్క జిల్లా కీర్తిని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలలో అన్ని చాలా బాగా చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది కూడా చేస్తుందని ఊహించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే పోయిన సంవత్సరంలో మరి భూపాలపల్లి జిల్లాను జయశంకర్ జిల్లాగా చేసినటువంటి ప్రొఫెసర్ పేరు పెట్టుకున్నటువంటి సందర్భంలో హర్షణీయం. అదేవిధంగా ఈ జిల్లా కూడా సర్వై పాపన్న మరి ఒక ఉద్యమకారుడు ఉన్నటువంటి ఈ జిల్లాను పేరుగా మార్చుకోవడం వల్ల ఈ జిల్లాకు మరింత పేరు వచ్చే అవకాశం మరి రాష్ట్ర పుటలలో చరిత్రకంగా నిలబడే విధంగా ఈ యొక్క జిల్లాను నామకరణం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా గిద్దె రామనర్స్ తరఫున మా కళాకారుల పక్షాన ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా స్వాగతించినందుకు నన్ను గిద్దె రామనర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తదుపరి అంటే ఇప్పుడు మీరు చెప్పిన డిమాండ్ల ప్రకారం ప్రభుత్వం నుంచి స్పందన ఏదైనా లేట్ అయినా కూడా, ఇంకా ఏదైనా డిలే అయితే నెక్స్ట్ మీ బహుజనుల నుంచి ఏదైనా మద్దతు ఉండబోతుంది? ఈ యొక్క జిల్లా పేరు విషయంలో మీరు ఎలాగ మద్దతు ఇవ్వబోతాను? అన్న, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఎందుకంటే పేరులోనే వార్ అని ఉంటది, వరంగల్ కాబట్టి అది పోరాటాల గడ్డ. ఏ ఉద్యమం అయినా కూడా వరంగల్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది, ఆ జనగాం జిల్లా నుంచి స్టార్ట్ అయింది. అది ఉద్యమం ఇది వచ్చేదాకా ఏదైనా కూడా వరంగల్ ఒక ముందడి చేసిందంటే అది సాధించేదాకా వెనకబడకపోయే సవాల్ అంటూ ఏది ఉండదు. కాబట్టి ఇది సాధించే వరకు ఖచ్చితంగా ఇక్కడ కాదు ఇంద్రపార్క్ లో కూడా భారీ ఎత్తున పెద్ద యాత్ర చేయదలుచుకున్నటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. కరెన్సీ నోటు మీద అంబేద్కర్ బొమ్మ వేయాలనే, ముద్రించాలనే విధంగా పోరాటం సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు 1,00,000 డప్పులు వేల గొంతులు ఏ కార్యక్రమం అయితే తీసుకున్నాయో దాని తదుపరి కార్యక్రమంలో భాగంగా మా కళాకారులంతా కూడా ఏకమై రేపు ఉన్నటువంటి ఢిల్లీలో మా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఒక 150 మంది కళాకారులతోని అక్కడ ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దళిత బహుజనులకు అందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముద్ర, అదొక బొమ్మను ఒక దేవునిలాగా భావించుకొని కరెన్సీ నోటు మీద ముద్రించాలనే ఆశాభావంతో మేము అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దళిత బహుజనులంతా కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలికి రేపు జరగబోయే ఢిల్లీ కార్యక్రమానికి మీరందరూ కూడా చేయూతనిచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించవలసిందిగా, కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ 26న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తూ గిద్దె రామనర్స్ థ్యాంక్ యూ. ఏదేమైనా కూడా వరంగల్ అంటే ఒక వారు ఖచ్చితంగా ఈ జిల్లాకి ఏదైతే ప్రభుత్వం ముందు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, లేదంటే భారీ స్థాయిలో ఇంద్రపార్క్ లో కూడా ధర్నా నిర్వహిస్తామని గిద్దె రామనర్స్ అన్న గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బీసీ టైమ్స్.